సో VD14 ఈస్ కాల్డ్ రణబాలి అంట. సెప్టెంబర్ అంటున్నారు, నేను చూడలేదు ఇంకా. అండ్ రణబాలి ఏమో లైక్ ఒక సేవియర్ అండ్ ఆల్సో ప్రీ ఇండిపెండెంట్ ఏదో జరుగుతుంది, ఐ డోంట్ నో. సో చూసేద్దాం. చాలా రోజుల తర్వాత వస్తుందా, హిట్ వస్తుందా అన్న డౌట్ అయితే ఉందంటే. లైక్ కింగ్డమ్ నేను చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉండే, వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఉండే. అదే చాలా డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే మాత్రం రావట్లేదు. ఇంకో చూడాలి ఇంకా. లైక్ ఐ రియలీ హోప్ ఇది బాగుండాలని కోరుకుంటున్నా. గ్లిమ్స్ అయితే వచ్చేసింది, మాట్లాడుకున్నారండి. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ రణబాలి గ్లిమ్స్. దిస్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఇండిపెండెన్స్. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అ డార్క్ హిడెన్ చాప్టర్ బిఫోర్ ఇట్. బెంగాలా స్టోరీ ఆఫ్ జెనోసైడ్ ఇన్ బ్రిటిష్ occupied India. Hitler's Holocaust, bigger than $45 trillion stolen from India. ప్రాణానికి తిండి లేనప్పుడా? Gulshan Kumar T series 100 million killed in 40 years. 10 కోట్ల రిచర్డ్ థియోడర్ హెక్టర్. ఓకే, మద్రాస్ ప్రెసిడెన్సీ 1876. విజయ్ దేవరకొండ, వినడాస్. రణబాలి. లెజెండ్ ఆఫ్ కర్స్లాండ్ 1878. సారీ, ఓకే రష్మిక మందన్. ఆజయాతులు ఓకే, చాలు. రాహుల్ సంకృత్యన్. ఓహో, రణబాలి 11 సెప్టెంబర్. నైస్ ఇచ్చేసారు. 11 సెప్టెంబర్. అంటే సిచ్యువేషన్ ఏంటి అంటే, నాకు ఓకే, ఈయన మన మమ్మీలో విలన్, ఈయన ఆర్నాల్డ్ బోస్లో విల్ బి ద థియోడర్ హెక్టర్, ఆయన ఉన్నాడు. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? రణబాలి 1878లో జరిగే స్టోరీ. సో బిఫోర్ ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరం ఏంటి, ఆల్మోస్ట్ ఒక 70 years బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఎలా ఉంటుందో చూడాలి, దాని మీద కూడా ఇంట్రెస్టింగ్. అండ్ లైక్ బేసికల్లీ నాకు రౌడీ జనార్దన గ్లిమ్స్ ఇంకా బాగా నచ్చింది, బికాస్ దే హ్యాడ్ ఒక షూట్ చేశారు, బాగా అనిపించింది. దాంట్లో ఏం చెప్తున్నారు అని చెప్పేసి, ఇది ఒక రకంగా టోటల్ యానిమేటెడ్ అవని చెప్పారు, మనకి ఏంటో చూపిస్తా ఉన్నారు. దిస్ ఈస్ మోర్ యూనో, అది ఉంది కరెక్ట్, నాకు అర్థమవుతుంది. లుక్ కూడా నాకు అది బాగా నచ్చింది బ్రో. రౌడీ జనార్దన్ లుక్ ఇంకా బాగా నచ్చింది అన్న ఫీల్. లైక్ దిస్ కంటే చూస్తుంటే కరెక్టే, అది జరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ ఓకే. టెక్నికల్లీ రెండు సిమిలర్ లుక్సే ఉన్నాయి, టోటల్ కోరమిసం అండ్ ఎవ్రీథింగ్ అదంతా బాగానే ఉంది. కానీ చూడాలి ఓకే. ఇదా అదా అంటే నేను రౌడీ జనార్దన చూసినప్పుడు ముఖ్యంగా అనిపిస్తుంది దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, జానరాస్ డిఫరెంట్. ఇది ఇండిపెండెన్స్ అండ్ ఆల్సో ఇది కొంచెం ప్రీ ఇండిపెండెంట్ ఏరా, అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద జరిగేది. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ తీస్తున్నారు ఇది ఏ పాయింట్. ఇప్పుడు లెస్ చేస్తే మనకి బెంగాల్లో జరిగిన ఫ్యామిన్ వేరే, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే దానికి కారణమైనోడు విన్స్టన్ చర్చిల్. వాడిని చూస్తున్న ముసల్నా కొడుకు కానిలే, వాడిని దేవుళ్ళ కొలుస్తారు కదా బ్రిటిష్లో. వాడు చాలా చేసినది అని చెప్పేసి, దొంగన కొడుకు. సో వాళ్ళు అండ్ ఇది వేరే జరుగుతుంది. సో రిచర్డ్ టెంపుల్ అనేటువంటి ఇది తెలియదు. సో హ్యావ్ టు చూడాలి మళ్ళీ ఏంటో అని చెప్పేసి. సో దీని తర్వాత సర్ థియోడర్ హెక్టర్ అనేటోడు ఇట్లా ఇది చేసిండు. సో ఎక్సైటెడ్, రియలీ ఎక్సైటెడ్, చాలా బాగుంటుంది. ఐ థింక్ RRR తర్వాత ఈవెన్ ఆయనకు కూడా రిచర్డ్ హెక్టర్ అనే క్యారెక్టర్ చేస్తే ఆయనకు కూడా ఓకే చేస్తే బాగుంటుంది అనుకున్నారేమో. ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఈయన మన రాహుల్ సంకృత్యన్, మన దీని పేరేంటి కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు, శ్యామ్ సింగ్ రాయ్ చేసిండు. దాంట్లో శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఇది ఎలా ఉంటుందని చెప్పడానికి. బట్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో కూడా, బాగానే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా లైక్ రణబాలి అంటే ఎవరో తెలియదు, ఇది రియల్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ని వీళ్ళు బేస్ చేసుకొని తీస్తున్నారా, ఆర్ ఎల్స్ వీళ్ళు సపరేట్గా ఏదో కొత్తగా ఫిక్షనల్ స్టోరీ రాస్తున్నారో తెలియదు. ఆర్ ఎల్స్ ఆబ్వియస్లీ మనకి ఏదైతే జరిగిందో ఈవెంట్, దీన్ని ఆధారంగా చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ యాడ్ చేస్తున్నారో నాకు అనిపిస్తుంది అనమాట. ఇది సీరియస్లీ చాలా, ఇది మాల్ న్యూట్రిషన్ అంటారు దీన్ని, తలసేమియా అనేది అంటారు, గుర్తులేదు నాకు.
ఫుడ్ సరిగ్గా లేకపోతే అంటే లైక్ అది ఉంటుంది న్యూట్రిషన్ ఉన్నప్పుడు. సో, నే చాలా చాలా జరిగినాయి. దీన్ని వీళ్ళు చాలా బాగా చూపిస్తే హ్యాపీయే. అండ్ బడ్జెట్ ఎంత పెడుతున్నారో తెలీదు గానీ బానే పెడుతున్నట్టు అనిపిస్తుంది. నాకిదే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లిమ్స్ వైస్‌గా చూసుకుంటే 'రౌడీ జనార్దన్' వాస్ వే బెటర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో బాగా కొట్టారు. మ్యూజిక్ చాలా బాగుండే. అది చూసిన వెంటనే సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ కూడా అబ్బో! అనిపించింది. దీంట్లో అంత చేయలేదేమో. అంటే ఆల్రెడీ ఇది సెప్టెంబర్‌లో వస్తుందంటే ఇది ఇంకా తొందర అయితుందేమో కదా! షూటింగ్ ఎప్పుడో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ 'రష్మిక మందన' ఈస్ బ్యాక్ యాస్ మన వాట్ యూ సే హీరోయిన్. షీ ఈస్ ద హీరోయిన్ అగైన్. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా అనుకుంటా. యాహ్! మూడో సినిమా. జయమ్మ ఐ థింక్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా చేస్తారనుకుంటా వీళ్ళిద్దరు దీంట్లో. సో, విజయ్ దేవరకొండ ఇదే లైక్ కొంచెం ఏందో అనిపిస్తుందన్నట్టు. అట్లే ఇంకా బాగుండాల్సిందేమో, ఇంకా బాగా చేయాల్సిందేమో అనిపిస్తుంది. ఐ రియల్లీ హోప్ బాగుండాలనుకుంటున్నా. ఈ లుక్కే కొంచెం ఓకే. లెట్స్ సీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకెలా అనిపించింది ఇది? సో ఫార్ నాకైతే మాత్రం ఓకే. గుడ్ బానే అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇదే చూద్దాం. లెట్స్ సీ. మీకెలా అనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.